మహాపరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన రాజా, నీ వాక్యాన్ని ధ్యానించుటకు ఈ ఉదయాన్నే మేము సిద్ధపడి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడండి. నీ మాటల ద్వారా మేము సరిచేయబడినట్లుగా, నీ మాటల ద్వారా మేము హెచ్చరింపబడినట్లుగా నీ దాసుని మరుగుపరిచి మాతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా, సాతాను ఒక మనిషిలోకి ఎలా ప్రవేశిస్తాడు? చాలా పాపాలు కొనసాగింపబడటానికి, బానిసలైపోవటానికి అపవాది శక్తులే కారణమవుతున్నాయి. అవి ఎన్నో రకాలుగా అపవిత్రతలోకి తీసుకువెళ్ళడానికి అపవిత్రాత్మలు, మోసానికి అప్పగించుకోవడానికి మోసపరుచు ఆత్మలు, భయపెట్టుటకు పిరికాత్మలు, బలహీనపరచడానికి బలహీనపరచు ఆత్మలు, ఆత్మను నాశనం చేయడానికి శరీరాన్ని ప్రేరేపించేటువంటి ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసే ఆత్మలు, పలు రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ సాతాను శక్తులు ఒక మనిషిలోకి ఎలా ప్రవేశిస్తున్నాయో మనకు అర్థమైతే మనలోకి ప్రవేశింపనివ్వకుండా మనం అడ్డుపడొచ్చు. శత్రువు ఏ దిక్కు నుండి వస్తున్నాడో తెలుసుకుంటే ఆ దిక్కు మనం జాగ్రత్తగా ఉండగలిగితే మన శత్రువైన అపవాదిని మనం జయించడానికి దేవాతి దేవుడు మనకు శక్తినిస్తాడు. సాతాను ఒక మనిషిలోకి రావటానికి మొదటి కారణం బలిపీఠం. బలిపీఠం అంటే మనము వాటిని పూజించినప్పుడు ఆ పూజలో మొదట మనం తీర్మానం చేసుకుంటాం. రెండు, ఆ దురాత్మలు, ఆ దయ్యములు మనతో నిబంధన చేసుకుంటాయి. తీర్మానము, నిబంధనతో కూడిన ఒప్పందం జరిగిన తరువాత మన మీద అపవాదికి అధికారం వస్తుందని ఓ చిన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. రెండవదిగా అపవాది మనలోకి రావడానికి కారణం అవిధేయత. దేవుడు చెప్పిన దానిని ఎప్పుడైతే సౌలు చేయకుండా మొత్తాన్ని చంపేసిరా అంటే కొన్నిటిని బ్రతికించడం వల్ల ఆ అవిధేయతలోనే సౌలు సాతానుకి అప్పగించుకోవడానికి కారణమైంది. ఆ ఒక్క అవిధేయతే సౌలులో కుళ్ళు పుట్టింది. ఆ అవిధేయతే దురాత్మ సౌలు దగ్గరికి రావడానికి కారణమైంది. అవిధేయత ద్వారా సౌలు సాతానుకి తలుపు తెరిచాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, సాతాను ఆయనలోకి ప్రవేశించెను అని. ఆయన ఎవరంటే లూకాసు సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు సువార్త 22:3. యూదాలో సాతాను ప్రవేశించెను. ఇస్కరియేతు యూదా అనబడిన వాడిలో సాతాను ప్రవేశించెను. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటది, ఇస్కరియేతు యూదాలో సాతాను ప్రవేశించెను. యోహాను సువార్త 13:27. యోహాను సువార్త 13:27. వాడు ఆ మొక్క పుచ్చుకొనగాని సాతాను వానిలో ప్రవేశించెను. సాతాను వానిలో ప్రవేశించెను. ఇక్కడ మీరు గమనిస్తే మనము చదువుకున్న రెండు వాక్యాల్లో సాతాను యూదాలోకి ప్రవేశించిందంట. యేసుక్రీస్తుకి
మొత్తం 70 మంది శిష్యులు కనిపిస్తారు. ఆ తరువాత 12 మంది శిష్యులు ముఖ్యంగా కనిపిస్తారు. ఆ 12 మందిని అపోస్తులుగా పేర్లు పెట్టి దేవుడు వారిని పంపేస్తాడు. ఆ 12 మందిలో ఒకడు ఈ ఇస్కరియేతు యూదా. ఈ 12 మందిలో యేసు ప్రభువుని 30 వెండి నాణాలకు అమ్ముకుంది ఈ యూదాని. 12 మందిలో ఈ యూదానే యేసు ప్రభువుని ఎందుకు అమ్మేశాడో ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ మిగతా 12 మంది ఉన్నారు కదా, వారెవరూ యేసుక్రీస్తు ప్రభువుని అమ్మకుండా ఈ ఇస్కరియేతు యూదా మాత్రమే యేసు ప్రభువుని ఎందుకు అమ్మివేయవలసి వచ్చింది? ఇస్కరియేతు యూదా మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు 30 వెండి నాణాలకే అమ్మాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? మనము జాగ్రత్తగా ఈ విషయాలన్నీ పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఇస్కరియేతు యూదా కూడా ఒకడు. వీరు యేసు ప్రభువుని వెంబడించడానికి కారణం యేసు ప్రభువే వీరందరినీ పిలిచాడు. సుంకపు గుత్తదారుడైన మత్తయిని, అంటే సుంకాలు వసూలు చేసే మత్తయిని, ఫిలిప్పుని, ఇలా చెప్పుకుంటూ పోతే యోహానుని, ఆంద్రియని, అందరినీ దేవుడు పిలిస్తేనే వాళ్ళు యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభువుని అందరూ వెంబడిస్తూ ఉన్నారు. అలాగునే యూదా కూడా యేసు ప్రభువుని వెంబడించాడు. యేసు ప్రభువుని వెంబడించాలంటే అంత సులభమైన విషయం కాదు. ఒక వ్యక్తి నేను నిన్ను వెంబడిస్తాను అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఒక వ్యక్తి అయ్యా నేను నిన్ను వెంబడించాలంటే నా తండ్రి చనిపోయి ఉన్నాడంటే మృతుల్నే పాతి పెట్టుకుంటారు, నన్ను వెంబడించు అన్నాడు. ఒకరిని వద్దన్నాడు, ఒకరిని వెంబడించమన్నాడు. ఇప్పుడు ఇస్కరియేతు యూదాని కూడా దేవుడు వెంబడించమన్నాడు. ఇస్కరియేతు యూదా వెంటనే ఒప్పుకొని వచ్చాడు. చరిత్రకారులు చెబుతారు, ఈ ఇస్కరియేతు యూదా ఈయనే మెస్సయ్య అంటే, వాస్తవంగా చెప్పాలంటే అప్పటి కాలములో ఈ ప్రాంతాన్ని, ఈ యూదులను, ఈ ఇజ్రాయేలీలను, యూదులను ప్రాముఖ్యంగా రోమియులు పరిపాలించేవారు ఆక్రమించుకొని. ఎప్పుడైతే రోమియులు ఆక్రమించుకొని పరిపాలిస్తున్నారో, ఈ రోమియుల పరిపాలనకు వ్యతిరేకంగా మెస్సయ్య వస్తాడని ఈయన నమ్మేవాడు. ఈ యూద రోమియులకు వ్యతిరేకంగా ఈయన వస్తాడు, ఆయన వచ్చాడంటే ఒక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. ఆ రాజ్యములో రోమియుల మీద యుద్ధం జరుగుద్ది, రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేయొచ్చు, రాజు మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన శిక్షిస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు ఈ ఇస్కరియేతు యూదా. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాడు. కొంతకాలానికి యేసు ప్రభు బోధలలో ఈయన ఆలోచనకు వ్యతిరేకమైనటువంటి బోధనలు జరుగుతున్నాయి. ఈయనేమనుకున్నాడు, రాజైన వాడు రోమియులతో యుద్ధం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారేమో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నారు. ఈయనేమనుకున్నాడు, వాళ్ళని అంతం చేయాలి, శత్రువులను చంపేయాలంటే ఆయన అంటున్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. ఎప్పుడైతే ఈయన ఆలోచనకు వ్యతిరేకమైన ఆలోచనలు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆలోచించారో, వెంటనే ఈయన మనస్సులో నేను అనుకుంది జరగట్లేదు అనే ఒక నిరాశ ఈయనలో పెరిగిపోతే, సాతాను ఈయనలోకి ప్రవేశించడానికి అదే నిరాశను వాడుకున్నాడు. ఈయన ఒక ఆలోచనతో వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఆలోచన జరగలేదని నిరాశతో ఉన్న ఈయన లెక్కలేని తనంగా ఉండటం స్టార్ట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిస్తూ ఇస్కరియేతు యూదాకి డబ్బు సంచిని పట్టుకునే బాధ్యతనిచ్చాడు. ఆ డబ్బు సంచి ఈయన దగ్గరే ఉంటది, కానుకలైనా దేనికైనా ఈయన దగ్గరే ఉంటది ఆ సంచి. లెక్కలేని తనంతో ఏముందిలే అనేటువంటి భావనతో
ఆ సంచిలో ఉన్న డబ్బులు అప్పుడప్పుడు దొంగలిస్తూ ఉండేవాడు ఈ యూదా. ఎప్పుడైతే ఈ దొంగతనం చేస్తున్నాడో, ఎప్పుడైతే నిరాశ కలిగి నేను అనుకుంది జరగలేదులే అని లెక్కలేని తనంతో ఉన్నాడో, ఈ రెండిటిని చూచిన సాతానుకి ఈయన డోర్ తెరిచాడు, తలుపు తెరిచాడు. సాతాను ఈయనలోకి ప్రవేశించింది. సాతాను ఈయనలోకి ప్రవేశించి ఇతన్ని పాపానికి ప్రేరేపించి చివరికి ఈయనంతట ఈయనే వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి, యేసు ప్రభుని మీకు అమ్మి వేస్తాను. ఎంతకు అమ్ముతావు? 30 వెండి నాణేలకి. ఎందుకు 30 వెండి నాణేలకి అమ్మాడు? 40కి అమ్మొచ్చు కదా, 30కి ఎందుకు అమ్మాడు? ఎవరైనా సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుని 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు దేవుడు 30 సంవత్సరాలు, అది ఆ లాజిక్ ప్రకారంగా కాకపోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయేటప్పుడు ఆయన వయసు 33. సో ఆ లాజిక్ కరెక్ట్ కాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు 30 వెండి నాణేలకి అమ్మవలసి వచ్చింది? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఏదో 30 నోటికి వచ్చింది కాబట్టి 30 వెండి నాణేలకు అమ్మినట్టు కాదు. మీరు చూస్తే జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12, 13 వచనాలు ఒకసారి చూడండి. జకరియా 11, 12, 13. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి, లేని ఎడల మాసివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. వారు నా కూలికై 30 తులముల వెండిని తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిరి. అదే విధంగా నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం. జాగ్రత్తగా ఆలోచించండి. సాతాను యోధాలోకి ఎలా ప్రవేశించిందో మీకు తెలియచేయడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను. నిర్గమకాండం 21:32. ఆ ఎద్దు దాసునైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఆ ఎద్దుని రాళ్లతో చావగొట్టవలెను. ఎందుకు 30 వెండి నాణాలే యేసుక్రీస్తు ప్రభువుని అమ్మడానికి కారణమైందంటే, పాత నిబంధనలో ఒక దాసుని వెల 30 వెండి నాణేలు. ఎవరైనా దాసుడు చనిపోతే, ఇక్కడ మనం చదువుకున్న నిర్గమకాండంలో మాట ఏంటంటే, వారి ఎద్దు అంటే అనవసరంగా ఒక వ్యక్తి, ఒక దాసుడు, ఒక పనోడు ప్రాణం పోతే ఆ పనోడికి 30 వెండి నాణేలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యూదా ఒక గొప్పవానిగా కూడా చూడాల. వాస్తవంగా చెప్పాలంటే 30 వెండి నాణేలు చాలా తక్కువ. అలాంటి తక్కువైనటువంటి 30 వెండి నాణేలను, అంటే ఒక దాసుని వెల అంటారు, అంటే ఒక దాసుడు వెల. ఆ దాసుని వెల ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మీకు అప్పగిస్తే ఒక 30 వెండి నాణేలు ఒక దాసుడి వెలది. మనకి తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు, కానీ హెబ్రీ బైబిల్లో స్పష్టంగా ఉంటది, ఒక దాసుని వెల 30 వెండి నాణెములని. ఆ 30 వెండి నాణాలు ఒక దాసుని వెల కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా 30 వెండి నాణాలకు అమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఇస్కరియోతు యూదాకు వచ్చింది.
సాతాను అతనిలోకి ప్రవేశించాక అతడు దేవుణ్ణి చూచే విధానం మారిపోయింది. సాతాను అతనిలోకి ప్రవేశించాక అతడు చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. ఆ 30 వెండి నాణాలు కూడా తను ఒక మాటలో చెప్పాలంటే అనుభవించలేదు. ఆ 30 వెండి నాణాలు అక్కడ పారవేసి ఆ 30 వెండి నాణాలకు వచ్చే ఒక పొలము అకెల్దమా రక్త భూమి అనే పొలములో ఉరేసుకొని చచ్చిపోయేంత పరిస్థితులు వచ్చాయి. సాతాను అతన్ని అలా ప్రేరేపించింది. సాతాను అతనిలోకి ప్రవేశించడానికి ప్రాముఖ్యమైన కారణాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మీకు చెప్పిన ఈ యూదా స్టోరీ అంతటిని ఆధారం చేసుకొని ఈ యూదా ఎందుకు సాతానుకు అవకాశం ఇవ్వాల్సి వచ్చిందో కూడా మనం చూద్దాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఇస్కరియేతు యూదా, ఈయన వాస్తవంగా యూదా, ఈయన పేరు, ఈయన ఉండేటువంటి ప్రాంతం కూడా యూదా ప్రాంతం. మిగతా శిష్యులందరూ కూడా గలిలయ ప్రాంతానికి చెందిన వారు కనిపిస్తారు, పేతురు వీరంతా కూడా. ఈయన మాత్రం యూదా ప్రాంతానికి చెందినవాడు. కెరియోత్ అనేటువంటి మనిషి. ఇస్కరియేత్ అంటే వాళ్ళు కెరియోతులు. కెరియోత్ అనేటువంటి ప్రాంతం నుండి వచ్చిన వాడు కాబట్టి ఇస్కరియేతు యూదా అనేటువంటి వారు. ఈ ఇస్కరియేతు యూదా 3 సంవత్సరాలు యేసయ్యతో నడిచాడు, అద్భుతాలు చూశాడు, వాక్యం విన్నాడు, దేవుని సువార్తలో భాగమయ్యాడు, ధన సంచిని చూచాడు. ఈ డబ్బును చూచినప్పుడు ఇతనికి దొంగలించాలనేటువంటి ఆలోచన వచ్చింది. సాతాను డైరెక్ట్ గా లోపలికి రాల, ముందు ఆలోచన ద్వారా పనిచేశాడు. ఒక్క ఆలోచన, ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు ఒక్క తప్పుడు ఐడియా ఇతని జీవితాన్ని నాశనం చేసిన ఒక తప్పుడు ఐడియా. డబ్బు సంచి నీ చేతిలో ఉంది కదా, ఇష్టానుసారంగా దొంగలించు. ఏముంది, ఎవరు చూస్తున్నారు, నేను లెక్కలు అడుగుతారా, యేసు ప్రభుకి ఏదో ఒకటి చెప్పేయచ్చులే అనేటువంటి ఒక లెక్కలేనితనం ఇస్కరియేతు యూదా పతనానికి కారణమైంది. ఇతడు ఎప్పుడైతే డబ్బు సంచిని అలా అనవసరంగా దొంగలిస్తా ఉన్నాడు, ఒక సందర్భంలో బీదలకు సాయం చేయ, అసలు ఎంత ఘోరంగా ఉంటదంటే పరిస్థితి, ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభువుకి ఏదో ఆమెకున్న దాంట్లో విలువైన అత్తరుని తీసుకొచ్చి ఆయన ఏదో ఆరాధిస్తుంటే ఆయన అంటాడు, ఎందుకు ఇంత విలువైన అత్తరు, అదేదో డబ్బులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. యోహాను భక్తుడు రాస్తాడు, అక్కడ వాడు పేదవాళ్ళ మీద ప్రేమ బుట్టి కాదు, పేదవాళ్ళ పేరు చెప్పి దోచుకుందామని అలా అన్నాడంట. పేరుకి ప్రేమ ఉన్నట్టు ఎందుకు ఇలాంటి విలువైన అత్తర్లు తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పోయటం ఎందుకు, పేదోళ్ళకి సాయం చేయొచ్చు కదా, పేదోళ్ళకి సాయం చేస్తే బాగుంటది కదా, పేదోళ్ళకి సాయం చేద్దాం అని పేదోళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు వంకలు పెట్టి ఆ పేదవాడి పేరు మీద డబ్బులు దోచుకుందామని. ఈరోజు చాలా మంది కూడా ఇలాంటి దోచుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మేము అనాథలకు సాయం చేస్తాం, మేము వీళ్ళకి సాయం చేస్తాం, డబ్బులు తీసుకుని ఆ డబ్బులు దోచుకుంటున్నారు. అలాంటి డబ్బులు దోచుకున్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఇస్కరియోతు యూదా కూడా అలా డబ్బులు మాయం చేస్తా ఉన్నాడు. సాతానుకి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఒకటే, సాతాను ఒక మనిషిలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడంటే, సాతాను ఇచ్చిన ఆలోచనకు మనం లోబడితే సాతాను మనలోకి ప్రవేశిస్తాడు. సాతాను ఒక ఆలోచన ఇచ్చాడు, దొంగలించు అని. వెంటనే లోబడిపోయాడు యూదా. ఆయన దొంగలిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 12:6 చూడండి. యోహాను సువార్త 12:6. యోహాను సువార్త 12:6. వాడిలాగు చెప్పినది బీదల మీద బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను గనుక అలాగు చెప్పాను. చూడండి, ఎప్పుడు ఈయనలోకి అపవాది ప్రవేశించిందంటే, డబ్బు సంచి ఈయన చేతిలో ఉన్నప్పుడు
ఆ చేతిలో ఉన్నటువంటి డబ్బు సంచి ద్వారా ఎప్పుడైతే ఇలా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడో, ఆ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఈయన ఈయనలోకి ఎప్పుడొద్దామా అని సాతాను వెయిట్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా చెప్పాలంటే ఒక మనిషిలోకి సాతాను ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే, సాతాను ఆలోచనను క్రియగా పెట్టినప్పుడు. ఇది మొదటి పాయింట్. సాతాను ఆలోచనలను క్రియగా మనం పెట్టినప్పుడు సాతాను ఒక వ్యక్తిలోకి ప్రవేశిస్తాడు. ఆలోచనలు రావడం తప్పు కాదు, ఎలాంటోడికైనా వస్తాయి తప్పుడు ఆలోచనలు. ఈ తప్పుడు ఆలోచనలు వచ్చిన వెంటనే యేసు నామములో బంధిస్తున్నాను అనుకొని ఆలోచనను బంధించి ముందుకెళ్ళాలి. అంతే తప్ప ఆలోచనను క్రియగా మార్చుకోకూడదు. తల మీద పక్షులు ఎగరనీయకుండా మనం ఆపలేమండి. కానీ ఆ పక్షులు గూడు పెట్టనీయకుండా మనం ఆపాలి. చెడ్డ తలంపులు ఎంత వద్దనుకున్నా రాకుండా ఆపలేం. కానీ వచ్చిన ఆలోచనను క్రియగా మారక ముందే జయించాలి. అది క్రియ అవ్వక మునిపే, అది మన లైఫ్లో అది మనం చేస్తామనేటువంటి పరిస్థితి రాకముందే మనం ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒక్కొక్కసారి నీలోకి ఎందుకు అపవాది ప్రవేశిస్తున్నాడంటే, నీకు వచ్చిన ఆలోచన వెంటనే చేసేస్తున్నావు. ఇదిగో ఈ అబద్ధం ఆడితే బాగుండు అని ఆలోచన రాగానే వెంటనే ఆడేస్తున్నావు. ఇదిగో ఈ అబ్బాయితో మాట్లాడకూడదు లేదా ఈ అమ్మాయితో మాట్లాడకూడదు అనిపించిన ఆలోచన మాట్లాడాలనిపిస్తే మాట్లాడేస్తున్నావు. మొదట వద్దు వద్దు అనుకుంటావు, ఆలోచన రాగానే క్రియ అయిపోతుంది. ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి నేను ఎందుకు చేయాలి, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఇలాంటి పనులు చేయకూడదు, నేను ఇలాంటి చూడకూడదు, నేను ఇలాంటి చేయకూడదు అని ఒక బంధించే మనసు మనలో ఉంటే అపవాది మనలోకి రాడు. బంధించకుండా దేవుడు ఎంత హెచ్చరించాడు తెలుసా యూదాకి? ఎంత హెచ్చరించాడు. యూదా యూదా మనలో ఒకడు సాతాను ఉన్నాడు అంటాడు దేవుడు స్పష్టంగా. అప్పుడైనా అయ్యా నేనేనయ్యా, నేను సాతాన్లా ఉన్నానయ్యా. మనస్సు సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి వాడు మనలో ప్రవేశించాక దేవుడి మాటలు మనలో ఎక్కనివ్వడు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, మీలో ఒకడు నన్ను నమ్మేస్తాడు అంటే అందరూ అంటున్నారు నేనా ప్రభువా అంటే ఈయన అంటాడు నేనా ప్రభువా అన్న వెంటనే దేవుడు ఏమన్నాడు, నువ్వు అన్నట్టే అన్న వెంటనే అయ్యా నేను నిన్ను అప్పగీయటమైంది ప్రభువా, నేను నిన్ను నమ్మేయటమైంది అయ్యా, అయ్యా నాకు అలాంటి పరిస్థితి వద్దయ్యా అని అనలా. ఎప్పుడు అర్థమైందో తెలుసా ఇది సాతాను పన్నాగం అని? యేసుక్రీస్తు ప్రభుని సిలువేసే సమయంలో అర్థమైంది యోధాకి. అప్పుడు సాతాను గాడు అలా బయటికి వెళ్ళిపోయినట్టున్నాడు. వాడు ఏంటంటే అప్పటిదాకా ప్రేరేపించి నా డ్యూటీ అయిపోయిందని పక్కకు వెళ్ళిపోయాడు. అప్పుడు వెంటనే ఈయన కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో అయ్యో 30 వెండి నాణాలకు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకొద్దు ఈ డబ్బు వద్దు, ఏమొద్దు, ఈ డబ్బు పిచ్చే నన్ను ఇట్లా నాశనం చేసిందని వాళ్ళు ఎదుట వెళ్ళి ఆ డబ్బులంతా పోసి అయ్యా తప్పించండి అయ్యా అని ఎంత మొత్తుకున్నాడు. ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ రిగ్రెట్ ఫీలింగ్. ఎందుకు ఉరేసుకున్నాడంటే అయ్యో యేసు ప్రభు నేను అమ్మేశాను, ఆ బాధ అతనిలో అంత ఎక్కువ ఉంది. అంటే యేసు ప్రభు మీద ప్రేమ లేకపోతే అంత బాధ ఉండేది చెప్పండి? నా భాష అర్థమవుతుందా? యేసు ప్రభు మీద ప్రేమ లేకపోతే అంత బాధ ఉండేదా? ప్రేమ ఉండబట్టే, దేవుని మీద ప్రేమ ఉంది. కానీ ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చాడో దేవుని మీద ఉన్న ప్రేమను అపవాది చంపేసింది. అపవాది ఏం చేసిందంటే దేవుడి మీద ఉన్న ప్రేమను డబ్బు మీదకి మళ్లించింది. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే స్థానంలో డబ్బును పెట్టాడో దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నాడో గ్రహించలేకపోయాడు. దేవుడు ఆ శిలువ శ్రమలకి ఈయన కారణమవుతున్నాడనే గ్రహింపు ఇతనికి రాలేదు. ఈరోజు మన జీవితంలో కూడా సాతానికి అవకాశం ఇచ్చామంటే మన వల్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడో, మనం ఆయన్ని మరలా ఎంత సిలువ వేస్తున్నామో, మరలా మనం ఆయన్ని ఎంత, ఒక మాటలో చెప్పాలంటే ఎంత గాయాల పాలు చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే స్థానంలో మనం ఇంకొకటి పెట్టాం. వాళ్ళు మనుషులైనా, అవి వస్తువులైనా, అవి ఏమైనా
దేవుని స్థానంలోకి ఒకటి వచ్చిందంటే అక్కడే దేవుణ్ణి సిలువేసినట్టుగా. అర్థమయ్యే రోజుకి అవకాశం లేకుండా పోయింది. ఈయన మారు మనసు పొందుంటే బహు గొప్పగా వాడబడేవాడు. ఒక దైవజనుడు ఒక మాట రాస్తాడు, వాస్తవంగా 12 మంది అపోస్తులు బహుబలంగా వాడబడాలి. వారితో సమానంగా వాడబడింది పౌలు గారు. ఆ అభిషేకం యూదా అభిషేకం అని రాశాడు ఆయన బుక్లో. నిజమే, యూదా గనక మారు మనసు పొందుంటే పౌలు గారిలా వాడబడేవాడు. పేతురు తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, తల క్రిందులు సిలువేయబడ్డాడు. ఒక్క ప్రసంగంలోనే 1000 మందికి బాప్తీసాలు ఇచ్చాడు. ఈయన కూడా మారు మనసు పొందుంటే చాలా గొప్పగా ఉండేది. కానీ ఇతనిలో పనిచేసిన సాతాను చచ్చిపోమని ప్రేరేపించింది. అపవాది డైరెక్ట్ గా చంపలేక సూసైడ్ చేసుకోమని ప్రేరేపిస్తాడు. ఒక్కోసారి మిమ్మల్ని కూడా చిరదానికి చచ్చిపో 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 చచ్చిపో, ఎందుకు బతకడం, చచ్చిపో 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 చచ్చిపో. వాడు భజన భజన చేస్తుంటాడు. వాడికి అవకాశం ఇస్తే వాడు అది చచ్చిపోయేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకటి ఇస్కరియోతు యూదాలోకి ఎందుకు ప్రవేశించిందంటే, ఎందుకు ప్రవేశించింది అని చెప్పాను. మొదటి పాయింట్, నువ్వు బాగా అర్థమైంది. ఎందుకు ప్రవేశించిందని చెప్పి, ఆలోచనను క్రియగా మారిస్తే సాతాను ప్రవేశించింది. సాతాను ఆలోచనను క్రియగా మారితే సాతానికి నేను చెప్పినట్టు విన్నారు, నాకు లైసెన్స్ వచ్చింది అన్నట్లు ఉంటుంది. అర్థమవుతుందా? మనం అవకాశం ఇవ్వకుండా వాడు మన దగ్గరికి రాలేడు, మనలోకి రాలేడు, ప్రవేశించలేడు. బయట ఉండి ఎన్నో చేయగలుగుతాడు కానీ లోపలికి రాలేడు. వాడు లోపలికి రావాలంటే వాడు చెప్పినట్టు వింటే అప్పుడు వెంటనే అగ్రిమెంట్ వచ్చేసిందంటూ. మనం ఎప్పుడైతే సాతాను సంబంధమైనటువంటి కార్యములు చేస్తామో సాతానుతో అగ్రిమెంట్ పెట్టుకున్నట్టు. సాతానా, ఇక నువ్వు మాలోకి రావచ్చు, నువ్వు చెప్పింది మేము చేస్తున్నామని. అప్పుడు వాడు మనలోకి ప్రవేశిస్తాడు. బైబిల్ అంతా స్పష్టంగా సాతాను వానిలోకి ప్రవేశించెను అంటే వాడు అవకాశం బట్టి 12వ అధ్యాయంలో పాపం చేయడం ప్రారంభిస్తే 13వ అధ్యాయంలో ఒక ముక్క తింటుంటే అప్పుడు ప్రవేశించాడు సాతాను. అప్పుడు దాకా కూడా బయట ఉన్నాడు. పాపం చేయిస్తున్నాడుగా, లోపలికి వచ్చే అధికారం లేదు. ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో అప్పుడు ఈయనలోకి వచ్చేసింది. ఒకటి, సాతాను ఆలోచనలు క్రియగా మారిస్తే అప్పుడు సాతాను మనలోకి ప్రవేశిస్తాడు. 2, మనం అనుకున్నది జరగకపోతే, అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఈయన ఒకటి అనుకున్నాడు, మెస్సీ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని. ఈయన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వలేదో వెంటనే ఈయనలో ఒక నిరాశ పెరిగిపోయింది. ఈయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లనే ఈయనలో నిరాశ వచ్చేసింది. అందుకే యేసుప్రభు అంటే ఈయనకు లెక్కలేనితనంగా, అంత ప్రేమించిన వాడు కూడా నేను అనుకున్నట్టు జరగట్లేదురా బాబు అన్నట్లుగా ఆ లెక్కలేని తనంతోనే డబ్బు సంచిని దొంగలించడం, ఆ లెక్కలేని తనంతోనే సాతానుకు అవకాశం ఇచ్చి యేసుప్రభుని అమ్మి వేసుకోవాలని వెళ్ళడం. ఆయన ఏంటంటే ఈయన ఒక ఆలోచన, యేసుప్రభు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలని ఇలా అనుకోవడం వల్లే ఈయన జీవితంలో పతనం ప్రారంభమైంది. నేను ఒకటే చెబుతున్నాను, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎక్స్పెక్టేషన్స్ అంటే దేవుడు కొన్ని కార్యాలు నువ్వు అనుకున్నట్టే చేయడు. కొంతమంది దేవుడు ఎట్లా చేయాలా అట్లా చేయాలి, వీళ్ళే మొత్తం అంత ప్లాన్ అంతా రాసుకుంటారు. వీళ్ళు అనుకున్నట్టు దేవుడు చేయలేదనుకో వెంటనే వీళ్ళలో అవిశ్వాసం వచ్చేసింది. ఏంటి, మేము అనుకున్నట్టు చేయలే దేవుడు, మేము అనుకున్నట్టు చేయలే దేవుడు. నువ్వు అనుకున్నట్టు దేవుడు చేయాలి అనడం కంటే, దేవా నా తలంపుల కంటే నీ తలంపులు బహు విస్తారములయ్యా. దేవుని వాక్యంలో ఉంటది, దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ తలంపులు ఎలా ఉన్నాయో నీ చిత్త ప్రకారం జరిగించాను. నువ్వు ప్రతిదీ ఒకలాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బైబిల్లో ఎందరో జీవితాలు, ఎన్నో కుటుంబాలు అన్నీ ఒకలాగా లేవు. ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్కలా పనిచేశాడు, ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్కలా సాయం చేశాడు. ఉదాహరణకి సారేపతు విధవరాలు ఉంది, ఆకలితో ఇబ్బంది పడుతుంది. ఏమన్నాడు, ఉన్నది తీసుకొచ్చి రొట్టె చేసి పెట్టమన్నాడు. తర్వాత దేవుడు పోషించాడు. ఇప్పుడు సారేపతు విధవరాల్ని ఏలియా ఇలా పోషించాడని, ఎలీషా కాలంలో భర్త చనిపోయి ఒక ఆమె వచ్చింది, అప్పులు ఉన్నాయని, సేమ్ ఆమెకు కూడా అంతే చెప్పాడా ఎలీషా? ఏలియా గారి కాలంలో ఉన్నది వండి పెడితే దేవుడు సమృద్ధినిచ్చాడు, నీకు కూడా అంతే జరుగుద్ది, నువ్వు కూడా నాకు పెట్టన్నాడా ఎలీషా? లేదు. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో దేవుడు ఒక్కొక్కలా పనిచేస్తాడు.
ప్రతి సిచ్యువేషన్లో సేమ్ పనిచేయడు దేవుడు. ఆయన ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కలాగా ఆయన పనిచేస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్, దేవుడు ఇంతే రావాలి, దేవుడు ఇట్లానే మనకొని పెట్టుకుంటావు, దేవుడు ఈ టైంలో రావాలి ఇట్లా అట్లాంటివి పెట్టుకోకండి. ప్రభువా, నా ఆలోచనలు కాదయ్యా, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించాయా, నీ ఆలోచన ఎలా ఉంటే జరిగించాయా, నీవెట్లా ఉంటే అలా జరిగించాయా, నువ్వు ఏం చేసినా మేలే చేస్తాను అలా పెట్టుకోవాలి. ఇస్కరియోతు యూదా రోమీయుల రాజ్యాన్ని నాశనం చేస్తాడు ఇట్లా అట్లా అని అనుకున్నాడట. కానీ ఏమైంది చివరికి? ఈయన దేవుడు ప్రేమ గురించి చెబుతుంటే ఈయనేమో కోపం గురించి ఈయన ప్రిపేర్ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అంటుంటే ఓర్వలేకపోయాడు. ఒక డిప్రెషన్ ఎప్పుడు వస్తుందంటే, మనం అనుకున్నది రీచ్ అవ్వకపోతేనే డిప్రెషన్ వస్తుంది. నేనంటే అనుకుంది రీచ్ అవ్వట్లేదని బాధపడటం కంటే అసలు అనుకోవడం మానేయటం మంచిది కాదు. మనుషులు అన్నాక అనుకోకుండా ఎలా ఉంటారంటే, దేవా నువ్వు మేలు చేస్తావు అనుకో, ఇట్టా చెయ్యి అనొద్దు. ఒకవేళ నీకు ఆశ ఉంది అనుకో, ప్రభా నీ చిత్తం అయితే ఇలా చేయి అని కోరడంలో తప్పు లేదు. అంతేకాని నువ్వే ప్లాన్ మొత్తం ఇస్తే, ఒక్కొక్కసారి అండి మనం అనుకున్నది దేవుడు చెయ్యట్లేదంటే మనం అనుకుంటాం, ఏంది దేవుడు నేను అనుకున్నట్టు జరగట్లేదు, అనుకున్నట్టు చేయట్లేదు అనుకుంటా. కానీ నువ్వు అనుకున్న దాని ద్వారా నీకు ఫ్యూచర్లో ఒక నష్టం ఉంటుంది. ఆ నష్టం రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడంటే, తాను అనుకుంది చేస్తాడు. ఒకవేళ నువ్వు అనుకుంది దేవుడు అనుకున్నది ఒకటే అయితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అమ్మ కొన్ని మనం ప్రజెంట్ను చూసి ముందుకెళ్తాం. పాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ముందుకెళ్తాం. కానీ ఫ్యూచర్లో ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఉదాహరణకి ఉద్యోగాల విషయమే చెప్తాను. మొన్నటిదాకా ఏమన్నారంటే, ఒక 3 ఏళ్ల క్రితం వరకు సాఫ్ట్‌వేర్ చేస్తే దిగులు లేదు, సాఫ్ట్‌వేర్ చేసి దిగులు లేదని ప్రతి ఒక్కరు ఏ కోర్సు తీసుకోకుండా కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం సాఫ్ట్‌వేర్ అన్నారు. ఎందుకు? పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ సాఫ్ట్‌వేర్ బాగా ఉపయోగపడుద్ది. ప్రెజెంట్ సిట్యుయేషన్ సాఫ్ట్‌వేర్‌తో పనుందని, ఫ్యూచర్ ఏం జరిగిద్దో తెలుసుకోకుండా అందరూ సాఫ్ట్‌వేర్ చేశాడు. సడెన్‌గా ఏమైంది? ఏఐ వచ్చింది. ఏఐ రావటం వల్ల ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వర్కులు చేసేస్తుందంట. ఇక సాఫ్ట్‌వేర్ వాళ్ళతో పని లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తుల్ని తీసేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనిషి ఏంటి? తన ప్రెజెంట్‌ని అంటే ప్రస్తుతాన్ని జరిగిపోయిన దాన్ని ఆధారం చేసుకొని ఇంతే ఉండాలి, ఇదే ఉండాలి అనుకున్నాడు. ఇదైతే బావుంటది అనుకున్నాడు. కానీ ఏమైంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒకటొచ్చి వీళ్ళకి ఉద్యోగం లేకుండా అయిపోయింది. మనిషి ప్రస్తుతమే తెలుసు, కానీ దేవునికి భవిష్యత్తు తెలుసు. దయచేసి ఇది బెస్ట్, అది బెస్ట్ అని మీరే నిర్ణయం తీసుకోవద్దు. యూదా అక్కడే పొరపాటు పడ్డాడు. ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఆ పొరపాటు వల్లనే లెక్కలేనితనం పెరిగిపోయింది. దేవుడు కొన్ని చేయట్లేదని బాధపడుతున్నావా? ఒకటి, నీ చిత్తమైంది చేయి ప్రభువా, నా ఇష్టం కాదు. నీ ఆలోచనలు చేయి ప్రభువా, నా ఇష్టం కాదని దేవుని చిత్తమునకు అప్పగించుకుందాం. ఎప్పుడైతే దేవుని చిత్తమునకే మనం లోబడ్డామో సాతాను మనలోకి ప్రవేశింపడం. ఎప్పుడైతే ఈయన తను అనుకుంది జరగలేదు, వెంటనే ఇదిగో నువ్వు అనుకుంది జరగలేదు కానీ ఒక నిరాశ ద్వారా ఈయనలోకి ప్రవేశించడానికి సాతాను ప్రయత్నం చేశాడు. ఈరోజు మనలో కూడా నిరాశను పెట్టి సాతాను మనలో ప్రవేశింపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఏ బాణం వేసినా నువ్వు చెక్కకపోతే నిరాశ అనే బాణం వేస్తాడు సాతాను. ఎంతో మంది భక్తి పరులు ఇక్కడే చిక్కారు అపవాదికి. నువ్వు వ్యభిచారం అనే బాణంలో పడవు, దొంగతనం అనే బాణంలో పడవు, అబద్ధం అనే బాణంలో పడవు. ఎందుకంటే ప్రాణం పోయినా వ్యభిచారం చేయనన్నావు, అబద్ధాలు ఆడవు, ఇలాంటివి ఏ పాపం చేయవు. నిన్నెట్ట కృంగదీయాలా, నిన్నెట్ట దేవుడి దూరం చేయాలా నిరాశ పెట్టేస్తాడు. నిరాశ అంటే ఏం లేదు, నేను అనుకుంది జరగదు, నా బతికి ఇంతే అని. జస్ట్ అది ఒక్క ఆలోచన చాలు, ప్రార్థన ఎక్కువ చేయలేవు. ఆ ఒక్క ఆలోచన వచ్చిందంటే చాలు, దేవుళ్ళు ఎక్కువ ఉండలేవు. ఆ ఒక్క ఆలోచన వచ్చిందంటే చాలు, దేవుని పరిచర్య చేయలేం. ఒక్క ఆలోచన అంత డేంజరస్గా ఉంటుంది. అందుకే ఎవరిని అట్లా పడగొట్టాలో సాతానుకు బాగా వాడు ఎక్స్పీరియన్స్ ఉంటుంటాడు. అందుకని వాడు మనలో ప్రవేశించకుండా ఉండాలంటే నిరాశకు దూరంగా దేవుని మీద ఆశ పెట్టుకొని, నా ఆశ నీవే ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఎటు నడిపించినా ఓకే ప్రభువా అని ముందుకు వెళ్ళిపోతే అపవాది పన్నాగముల నుండి మనం తప్పించుకోగలుగుతాం. యూదాలోకి ఎలా ప్రవేశించాడో మనం చూసాం కదా. యూదాలోకి ఎలా ప్రవేశించాడు? ఒకటి సాతాను ఆలోచనను క్రియగా మార్చినందుకు ప్రవర్తించాడు. వాడు అలాగున్న సాతాను మాటల ద్వారా ప్రవర్తించి సాతానుకు ప్రవేశం కలిగించాడు యూదా. 2, ఆయన కొన్ని అనుకున్నవి జరగకపోవడం వల్ల నిరాశ ద్వారా
సాతాను అతనిలోకి ప్రవేశించాడు. మొదట ఆలోచన ఇచ్చాడు. ఈయన లోబడ్డాక సాతాను ఆక్రమించుకున్నాడు. తెలుగు బైబిల్‌లో ప్రవేశించాడు అనుంది. గ్రీకులో చూస్తే ఆక్రమించాడు అనుంది. గ్రీక్‌లో ఏమనుందంటే ఆక్రమించాడు. అంటే ఆక్రమణ అంటే ఏంటో తెలుసా? ఇక నాదిది. ఇక నా సొంతం అని ఆక్రమించేసుకున్నాడంట. యూదా మొదట చాలా, నిజం చెప్పాలంటే చాలా బాగున్న వ్యక్తేనండి. కానీ చివరికి అతను పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే, ఈ యూదా ఇంత ఇలా అయిపోయాడు అనేంత పరిస్థితి యూదా జీవితంలో. దేవుడు పిలిచాడు, బాధ్యతనిచ్చాడు. ఇతని లోపల ఎప్పుడైతే మార్పు వచ్చిందో దేవునికి ద్రోహం చేశాడు. పశ్చాత్తాపడటానికి అవకాశం లేకుండా పోయింది. అతని జీవితమే విషాదంగా ముగిసింది. చివరికి ఒక దాసుని వెలకి యేసు ప్రభువు నమ్ముకుందాం అనుకున్నాడు. దాసుని వెల. ఆయన నమ్మేవాడు కూడా చూడండి అసలు ఎంతో ఎక్కువగా ఆయనకు దాసుని వేలే 30 వెండి నాణేలకి 30 వెండి నాణేలకి యేసుప్రభు నమ్ముకొని ఆయన పొందుకుంది ఏమీ లేదండి. సాతాను గాడు చూపించి ఇప్పుడు ఈయనకి 30 వెండి నాణేలు ఇస్తున్నప్పుడు సాతాను ప్లాన్ ఎలా ఉండేదంటే ఇస్కరియోతు యూదా మైండ్‌లో ఇదిగో 30 వెండి నాణేలు వచ్చింది. పొలం కొనుక్కోవచ్చు. నీకేం బాధ లేదు. అట్టుండొచ్చు, ఇట్టుండొచ్చు అని ఎన్నో ఆలోచనలు వచ్చి ఉంటది. కానీ సాతాను ఇచ్చే ఆలోచనల ద్వారా ఎప్పుడూ లాభం పొందలేమండి. 30 వెన్నాణాలకు ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో తీసుకున్నాడు. కానీ ఏమన్నా సంపాదించాడా? అన్నీ అక్కడే బోసి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఈరోజు సాతాను చాలామంది యవనస్తులను, పెద్దలను, చిన్నలను వాడు ప్రేరేపిస్తున్నాడు అలాగా. సాతాను ఎలా ప్రవేశిస్తున్నాడో ఇస్కరియోతు యూదాను గుర్తుపెట్టుకోండి. సాతానుకు అవకాశం ఇస్తే యేసు ప్రభువుని అమ్మేసేంత పరిస్థితి. మీకు డౌట్ రావచ్చు. యేసు ప్రభువు అమ్మేయడం ఎందుకండి? డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళు పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు కదా! ఇస్కరియోతు యూదాను ఎందుకు వాడుకున్నాడంటే యేసు ప్రభువారు అందరిలో కలిసిపోయే వ్యక్తండి. ఆయన అందరితో కలిసిపోయి ఉండే వ్యక్తి. ఆయన స్పెషల్‌గా అనకూడదు గానీ, ఈరోజు కొంతమంది సేవకులు ప్రజలతో కలవరు. వాళ్ళతో మాట్లాడడానికి ఉండదు. వాళ్ళని ఓన్లీ చూడటం వరకే తప్ప అసలు ఏ విశ్వాసిని కలవరు. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆయనకి సెక్యూరిటీ ఉండేది కాదు. అందరితో కలిసి అందరితో మాట్లాడేవాడు. అలాంటి గుంపులో యేసు ప్రభువుని పట్టుకోవాలంటే కొంచెం కష్టం. ఇంకొకడు బెస్ట్ ఉదాహరణ ఏం చెప్తారంటే బైబిలు పండితులు, యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఫిలిప్ ఉన్నాడు కదా! యేసు ప్రభు శిష్యుడు. ఫిలిప్ ఒకేలా ఉంటారంట. యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఫిలిప్ ఒకేలా ఉంటాడంట. సేమ్ ఇద్దరి ఫేస్ కట్లు ఒకేలా ఉంటాయంట. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకోవాలనుకోనొచ్చి ఫిలిప్పును పట్టుకున్నావా? ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష పడిద్ది. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక నిరపరాధికి శిక్షించకూడదు. అర్థమవుతుందా? యేసు ప్రభువుని ఎందుకు అమ్మేయాల్సొచ్చింది? ఎందుకు ఇస్కరియోతు యూదాను వాడుకున్నారంటే, ఒక తప్పు చేయని వ్యక్తిని శిక్ష చేయకూడదు. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకోవాలి. పొరపాటు నుంచి ఫిలిప్పుని పట్టుకున్నారనుకోండి, అది తప్పయిపోద్ది. యేసు ప్రభువునే పట్టుకోవాలి. అందుకని ఇస్కరియోతు యూదాను వాడుకున్న. ఫిలిప్ అను యేసు ప్రభు ఒకేలా ఉంటారంట. సేమ్ ఫేస్ కట్లు ఒకేలా ఉంటాయి. వారందరూ కూడా హైట్ అంతా ఒకేలా ఉంటారు కాబట్టి, ఆ ఫిలిప్పు యేసుప్రభు ఒకేలా ఉండే అవకాశం ఉంది కాబట్టి యోధాను వాడుకొని యేసుప్రభుని గుర్తుపట్టడం కోసం అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు ప్లాన్ వేరేలా ఉండేది. 30 వెండి నాణాలకి కక్కుర్తిపడి యోధానే ఎళ్ళాడు. సాతాను అలా ప్రేరేపించింది. "నువ్వు పో, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు." సాతాను ఏందంటే వాడు డైరెక్ట్ పని చేయడు. మనల్ని ప్రేరేపిస్తుంటాడు. "వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు" అని వెళ్ళాడు. బేరం కుదుర్చుకున్నాడు. వచ్చాడు. ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టేటప్పుడు గూడా యేసుక్రీస్తు ప్రభు ఏందిరా దొంగ దొంగ ముద్దులు పెడుతున్నావు నువ్వు అని అన్నాడా? నాకక్కడ చాలా ఇష్టం. స్నేహితుడా, చెలికాడా, తనని అమ్మేయడానికొచ్చిన వ్యక్తిని చెలికాడా అని పిలిచిన వ్యక్తి యేసు ప్రభు తప్ప ఎవరు లేరండి. అలాంటి సాతాను ప్రవేశించిన యూదానికి దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. అతనిలో విడుదల కోరుకున్నాడు. ఈరోజు అపవాది ఒక మనిషిని ప్రవేశించి ఇబ్బంది పెడుతున్న దేవుడు విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు వాడిని బంధకాలతో ఉంచాలనుకోవట్ల, విడిపించాలనుకుంటున్నాడు. వాడు విడుదల పొందాలి. యేసుక్రీస్తు ప్రభు అదే కోరుకున్నారు. చెలికాడా అని ప్రేమగా పిలిచాడు. కానీ మనస్సు కరగలే. ఎందుకో తెలుసా? వాడు పని చేస్తున్నాడు అప్పటికి సాతాను. అవకాశం ఇచ్చాడు. చెలికాడా అన్నప్పుడు గుండె కరిగిపోవాలి. కరిగిపోయే టయానికి అవకాశం లేదు. యేసు ప్రభువునప్పుడే అప్పగించాడు. అప్పగించాక ఎంత ఏడ్చేం ఉపయోగం. యేసు ప్రభు సిలువకెక్కినప్పుడు తట్టుకోలేక బాధతో చనిపోయాడంట. ఉరేసుకొని చనిపోయాడంట.
రక్తభూమిగా అతను చనిపోయిన నేలకు పేరు పెట్టారు. ఎంత ఘోరమో కదా! సాతాను యూదాలోకి ఎలా ప్రవేశించాడో మనం చూసాం. నిన్నటి రోజున సౌలులోకి ఎలా ప్రవేశించాడో చూసాం. జాగ్రత్త, జాగ్రత్త. వాడు ప్రవేశిస్తే వారి జీవితాలు ఎలా ఉంటున్నాయో కూడా మనం ధ్యానం చేస్తున్నాం. సాతాను ప్రవేశిస్తే వారి జీవితం ఎంత నాశనం అయిపోయిందో మనం చూస్తున్నాం. వద్దు, అపవాది మనలో ప్రవేశించడానికి వీల్లేదు. అపవాదికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. మనం సాతానికి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి జరుగుతుందో అయ్యా కొన్ని విషయాలు మాకు తెలియచేశారు. నిజమే ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. తను అనుకుంది జరగలేదనే ఒక నిరాశతో ఆలోచనను క్రియగా మార్చి యూదా అవకాశాన్ని ఇచ్చాడు. అతని జీవితం ఎలా మారిపోయిందో మాకు తెలియచేశారు. ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. మా జీవితాన్ని మేము సరిచేసుకొని నీకు లోబడినట్లు సహాయం చేయండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించండి. క్షేమాన్ని ఇవ్వండి నాయన. ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారో, ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ నష్టాల్లో ఉన్నారో ప్రతి నష్టమును మీరు తీర్చి మీరు కృప చూపించండి. కరుణించు దేవుడవు నీవు, ఆదరించు దేవుడవు నీవు, ఆశ్రయమైన దేవుడవు నీవు. మీరు బలపరిచి బలహీనతలో తోడుగా ఉండేటువంటి దేవుడు. ఈరోజు ప్రభువా, ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారి సమస్యలు తీర్చండి, వారి రోగముల నుంచి విడిపించండి. ఏ సమస్యలతో వచ్చారో సమస్యలు తీర్చి సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని, మీరు బలపరిచి సహాయం చేయమని, ఈరోజు మీరు కాపాడమని, ఈరోజు ప్రభువా తన్ని బిడ్డలకు తోడుగా ఉండమని, వారి సమస్యలన్నిటినీ తీర్చమని, ఎవరిలోకి సాతాను ప్రవేశించకుండా నీకు లోబడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రభు కృపతో డైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. వందనాలు అందరికీ. వందనాలన్నా. వందనాలన్నా.